పంచాయతీ ఎన్నికల గెలవాలని అభ్యర్థులు తీర్తీల విన్యాసాలు చేస్తున్నారని మన జోర్దార్ల మొన్నటి సంధి చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ గెలవడానికి ఇసొంటి ఇకమతులు మాత్రం ఇదివరకు ఎవ్వరు చేయలేదులా. ఇట్లా చేయాలని వాళ్ళకు ఆలోచన ఎట్లొచ్చిందో ఏం పాడో తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు వార్త మాత్రం మస్తు రచ్చకు దారి తీసింది. అందుకే మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చాలా మరిగా ఆశం ఎందుకు చూసేయండి. ఎన్నికల ముచ్చటాన్ని చెప్పిండ్రు, మరిగా ప్రచారాలు చేసుకుంటానో నినాదాలు చేసుకుంటానో జనాలంతా కానొస్తారు కావచ్చు అనుకుంటే ఈడనేమో బగ్గనే మంది మోపై దేనో తేరి పారి చూస్తున్నారు. ఇంతకు ఆడ ఏం జరిగిందని అనబోతున్నారా? ఆ ముచ్చటం ఏం చెప్పుడు కాదు గాని గీ అన్ననే చెప్తున్నాడు. అన్న నువ్వు చెప్పేయిగా. ఇప్పుడు ఈ వెంకటమ్మకు ప్రత్యర్థిగా నిలబడినటువంటి రేణుక అనేటామె భర్త మామ ఇద్దరు కలిసి రాత్రి 12 గంటలప్పుడు బైక్ మీద పోతూ బ్యాగులో అవి ఏవి తెల్ల ఆవాలు, ఇక సెంటు, ఇంకా ఏవేవో దాంట్లో అంతా నిమ్మకాయలు అవన్నీ కలిపి వీళ్ళ ఇంటి ముందర మా అభ్యర్థి ఇంటి ముందర పోసుకుంటూ పోవడం జరిగింది. ఇలాంటివి చేసే వ్యక్తి ముందు సర్పంచ్ అయితే గ్రామానికి కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన మంచి కోసం చేసిన అని ఇంకోటి ఆయన ఒప్పుకుంటున్నాడు, నేనే చేసిన దీనని క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. మనం ఎవరు దానికి డౌట్ కానీ వాళ్ళ మీద అనుమానం మేమని చెప్తలేము. ఆయననే చేసిండు అని చెప్తున్నాము. ఆయన చేసిన అని కూడా ఆయన కూడా చెప్తున్నాడు. ఎందుకోసం చేసినవా అంటే మంచి జరుగుతుందని చేసిండంట. మంచి జరుగుతుందని చేస్తే మనం ఏదైనా క్షుద్ర చేయాలనుకుంటే గుడి దగ్గర యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే మా ఊరికి మంచి చేస్తున్నాడు అని మేము కూడా అనుకుంటాం. ముచ్చటేందో మీకు సమజైందా నొల్లా? నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వర్ ఊళ్ళే 3వ విడతల పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయట. ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా వెంకటమ్మ అనే అభ్యర్థికి మద్దతు తెలిపినరట. 2 పార్టీలు ఏకమైనాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేస్తున్న అభ్యర్థి గెలిచేటట్టు లేనని చెప్పి ఈ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముంగట అట్లనే పోలింగ్ స్టేషన్ కు పోయే తొవ్వల అర్ధమరాత్రి బండి మీదొచ్చి క్షుద్ర పూజలు చేసిన నిమ్మకాయలు, తెల్ల నువ్వులు జల్లినరట. తెల్లారి ఇవి చూసి పరేషాన్ అయినరట ఇంటోళ్ళు. సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో చూస్తే ముచ్చట బయటపడ్డది. నా పేరు వెంకటమ్మ. సర్పంచ్కు పోటీగా చేసిన మా నైట్ వచ్చి ఆవాలు పోసి జీడి గింజలు నిమ్మకాయలు వేసి పోయిండ్రు. నైట్ 12 గంటలకు మా ఆయనకు జగ్గి సీరియస్ ఉంది. మా అమ్మనారు తీసుకుపోయిండ్రు. ఇంకేం ఫోన్ రాలే, ఏం రాలే. పాపం ఇట్లా చేసిండ్రని తెలిసి అదులకే ఈమె ఇంటి ఆయనకు పానంలో తక్లిపోయిందట. ఏదన్నుంటే ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుకోవాలే గాని గిట్ల క్షుద్ర పూజలు చేసి భయపెట్టుడేందని ఆ ఊరోళ్ళు కూడా కొంతమంది కోపానికి రావట్టిర్రు. ఇలాంటి చేసే వ్యక్తి సర్పంచ్ అయితే ముందు కూడా గ్రామానికి ఏం చేస్తాడు? మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎన్నికలకు ముందే గిసొంటి పనులు చేసిండు. ఈసొంటోళ్ళు సర్పంచ్ అయితే రేపు ఇంకేం చేస్తాడో ఏందోనని బుగులు వడబట్టిండ్రు అక్కడి జనాలు. ఇక ఇదిట్లుంటే గిరి చూడుండ్రోలా కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు బందవస్తుగానే చేసినట్టున్నారు పూజలు. వీటితోనే గ్రామ దేవతలకు పూజలు చేస్తే ఎవరు బొగులు పడకపోదురు గాని ఊరి బయట అది కూడా తొవ్వ బందుకు చేసేటాలకు అటు దిక్కుపోయిన జనాలు జరుచుకునే కథ అయింది. బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు బ్రిడ్జి మీద చేసిండ్రట గీ కథ. పర్చూరు తహసీల్దార్ ఆఫీసు, ఐసిడిఎస్ ఆఫీసులకు కూతవెట్టు దూరంలోనే ఇట్లా చేసేటాలకు నిజంగానే క్షుద్ర పూజలు చేసిండ్రా లేకుంటే అటు దిక్కు పోయేటోళ్లను భయపెట్టాలని ఇట్లా చేసిండ్రా అనేది తెలుసాలని అక్కడి జనాలు డిమాండ్ చేస్తున్నారట. అరచేతుల దునియా చూస్తున్న ఈ కాలంలో కూడా తోవ మీద ఒక గుడ్డు, నిమ్మకాయ, ఇంత కుంకుమ కండ్ల పడితే చాలు ఎక్కడ లేని భయం పుడుతున్నది కొంతమందికి. మరిగా పబ్లిక్ నమ్మేటోళ్ళున్నంత కాలం నమ్మించేటోళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటి సంధి ఇసొంటి నమ్ముడు బంద్ చేయండ్రి. ధైర్యమే శ్రీరామరక్ష అనుకొని ధైర్యంగా ఉండుండ్రి. మీకంతా మంచే జరుగుతుంది. ఏమంటున్నాం? సరేనా?